అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ ఈవినింగ్. సాయిబ్ అన్న కారు ఉందన్నావు మళ్ళీ ఇల్లు చూపిస్తున్నావు అనుకుంటుర్రా? ఇది మన మెయిన్ టేబుల్, ఇది మన సాయిబ్ కాస్వాడ్ ఆఫీస్. పోతే మన AK-47 చూసిరుగా ఇక్కడ ఉంటుంది. బట్ ఇది మన మెయిన్ టేబుల్. పోతే మనకు కార్ అమ్మకానికి వచ్చింది. సియాంత్రో కీస్ తీసుకున్నాం. మీకు ఇప్పుడు బయట కార్ ఉంది, మన కార్ని అయితే మీకు చూపిస్తా, ఓకేనా? సియాంత్రో. పోతే మన సియాంత్రో పెట్టే ప్లేస్ ఇది, ఓపెన్ ప్లేస్. మొత్తం ఇక్కడ కొంచెం చెట్లు పెరిగినాయి, మొత్తం రాళ్ళు ఉన్నాయి. కొంచెం మళ్ళీ కార్ ఏమైనా డ్యామేజ్ అయిద్దని అయితే మనం కార్ ప్లేస్ చేంజ్ చేసినాం. ఇప్పుడు మన కార్ని అయితే ఇంటి ముందు పెట్టినాం, చూపిస్తా. మెయిన్ డోర్. పోతే ఇది మన స్ట్రీట్, ఇది మన యూనోగాడు, మన శాంత్రో అక్కడ ఉంది. శాంత్రో ఒక్క దగ్గరికి అయితే వెళ్దాం. మామూలుగా అయితే చూపిస్తున్నా ప్రజెంటు, ఇక వీడియో అప్లోడ్ చేయలే. ఇది మనకు నిన్ననే వచ్చింది అమ్మకానికి, 2010 మోడలు. పోతే కంపెనీ పెయింట్ కొంచెం టచ్అప్స్ కూడా అయినాయి, పెయింట్ టచ్అప్స్. పోతే ఫుట్ బోర్డు కొంచెం రస్ట్ ఉంది, బాడీ ఒరిజినల్ ఉంది, ఆల్రెడీ మొత్తం చెక్ చేసిన, చూసిరుగా. కొంచెం ఫుట్ బోర్డు రస్ట్ ఉంది. దీనివల్ల మనకు డ్రైవింగ్కి, బండికి ఎటువంటి ఇబ్బంది, ఏం ఎఫెక్ట్ ఉండదు, అవి కామన్. ఇది బ్యాక్ వ్యూ, చూసిరుగా. కంపెనీ పెయింట్ మీద ఉంది. కొంచెం టేల్ ల్యాంప్ పోయింది, ఇది లెఫ్ట్ సైడ్ టేల్ ల్యాంప్ పలిగిపోయింది, మనకు దొరుకుతాయి. బ్యాక్ డిక్కీ చూసిరుగా, బ్యాక్ వ్యూ. ఇది పెట్రోల్ LPG హుందాయ్ శాంత్రో GLS. పోతే 4 సీట్ టైర్లు ఉన్నాయి అన్నాడు. ఇది ఒకటి అంటే పంచర్ అయితే స్టెప్నీ వేసిండు, ఇది స్టెప్నీ, ఓకేనా? బాడీ అయితే ఒరిజినల్ ఉంది. మనం ఆల్రెడీ నిన్న వచ్చింది, మనకు నిన్నటి నుంచి మనం తోలుతున్నాం. దీన్ని ఇప్పుడు అప్లోడ్ చేయను, ఒక 2 డేస్ మనకు కొంచెం తిరిగేది ఉంది. తిరిగిన తర్వాత అయితే దీన్ని మనం అప్లోడ్ చేస్తాం. పవర్ విండోస్ మీకు మామూలుగా అయితే చూపిస్తున్నాం మనం, అంతే వీడియో చేస్తాం. పిల్లర్లు ఒరిజినల్గా ఉన్నాయి, చూసిరుగా. ఇది ఇంటీరియర్ వ్యూ. రీడింగ్ అయితే ఆల్ 9s 1 lakh చేరువలో ఉంది. ఇంకొక 70-80 కిలోమీటర్లు తిరిగితే 1 lakh. మ్యూజిక్ సిస్టమ్, పెట్రోల్ ప్లస్ LPG బటన్, ఇది చూసిరుగా, పెట్రోల్ ప్లస్ LPG బటన్. AC కూడా వర్కింగ్ ఉంది, కానీ 50% 60% వస్తుంది, ఇంకా కూల్ రావట్లేదు, ఓకేనా? బాడీ అయితే ఒరిజినల్ ఉంది. రస్ట్ అనేది అంటే కింద ఫుట్ బోర్డ్లకే ఉంది. పోతే ఇంజన్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. అంటే ఇది మామూలుగా సింపుల్గా ఒక వీడియో చేస్తున్నాను మీకు. అంటే ఒక కారు వచ్చింది మనకి, ఈ కారు మనకు అమ్మకానికి వచ్చింది. ఎక్కడానికి వచ్చింది ఏందనేది మీ తర్వాత మీకు వీడియోలో క్లియర్ చెప్తా. ఇది బ్యాక్ వ్యూ, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండో, బ్యాక్ మాన్యువల్ విండో, లెదర్ సీటింగ్ ఉంది, ఓకేనా? టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ కూడా కంపెనీ పెయింటే. కొంచెం చిన్న డెంటు ఈడేమో పడ్డది, ఏదో పడ్డది, రాసుకోపోయింది. పోతే ఇంజన్ సైడ్ చూపిస్తా, చూసిరుగా. ఇది ఇంజన్ సైడు. ఇంజన్ అయితే సైలెంట్ ఉంది. మనం ఆల్రెడీ బండి నడుపుతున్నాం, నిన్నటి నుంచి పికప్ మంచిగా ఉంది. కొత్త ఎమ్రాన్ బ్యాటరీ ఉంది, అఫ్రాన్లు, లెగ్ పీసులు ఒరిజినల్ ఉన్నాయి, ఓకేనా? చాసిస్ నెంబర్, ఇది ఇక్కడ చాసిస్ నెంబర్ ఉంటుంది ఎప్పుడైనా సరే, కార్ చాసిస్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. పోతే ఒరిజినల్ ఉంది. ఇంజన్ కూడా సైలెంట్ ఉందన్న. టైర్లు అయితే చెప్పినాంగా, ఈ సైడ్ కూడా కొంచెం సీల్ టైర్లే ఉన్నాయి. ఫుట్ బోర్డ్లో కొంచెం రస్ట్ వచ్చినాయి, అవి చేపించేది ఉంది. తర్వాత చేపిద్దాం. RC ఇంకా 7th month వరకు ఉంది. ఇదైతే మన కాడికి సేల్స్కి వచ్చింది అన్న. మన సబ్స్క్రైబరు అన్న, మీ దగ్గర కార్ పెడితే ఎమ్మటే సేల్ అవుతుంది అన్నారు. మనం ఎమ్మటే సేల్ అవుతుంది అన్న కూడా మనం ఎమ్మటే సేల్ చేయం, ఎందుకంటే దీన్ని మనం 4 రోజులు తిప్పాలి. దీని కండిషన్ అనేది మనకు క్లియర్గా తెలిసిన తర్వాతనే దీన్ని అమ్ముతాం. ఎందుకంటే ఎవరు తీసుకున్నా కూడా సైపనా నువ్వు ఇచ్చినావు అంటే పక్కా, అంటే మనం ముందు 4-5 రోజులు అబ్జర్వేషన్లు ఉంటుంది మన దగ్గర ఉండాలి. అంటే మనం ఇప్పుడు మన నెల్లూరు పోయినాం, ఇది వచ్చేసి LPG అప్రూవల్, 2 వర్కింగ్ ఉన్నాయి అంటుండు. మనం కర్నూలుపై ఇచ్చి వచ్చినాం, అంటే దాన్ని కొన్ని రోజులు తిప్పినా చేయబట్టి దాని మీద నమ్మకం పోతుందని. ఇంకోటి నెల్లూరుపై ఇచ్చి వచ్చినాం, కొన్ని రోజులు మన చేతిలో ఉంటే వాడితే అప్పుడు మనకు తెలుస్తుంది. సీల్ టైర్ యాక్చువల్లీ ఈ లెఫ్ట్ సైడ్ టైర్ అనమాట, పంచర్ అవడం వల్ల ఇది వేసిరు. దీనికి కింద ట్యాంక్ చూడొచ్చు, ట్యూబ్ ట్యాంక్ LPG.
కంపెనీ అప్రూవల్. చూసిరుగా బండి అయితే ఒరిజినల్ ఉంది. 10 మోడల్ బాడీ అయితే ఒరిజినల్ ఉంది. ఇక చిన్న చిన్న డెంట్స్ గింట్స్ కామన్. ఇంజన్ అయితే బాగుందన్న. 10 మోడలు 2025 7th మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది. అంటే ఇంకా 2 months ఉంది. పడిపోతే ఎల్పిజి వర్కింగ్ ఉందంటుండు. మనకి ఎల్పిజి మీద వేసుకోలేదు. ఫుట్బోర్డ్లే కొంచెం రస్ట్ ఉన్నాయి. దీనివల్ల ఏముండదు. కింద మనకు మెయిన్ ఏంటంటే కింద బాటం అంటాం. చూసిరుగా ఇది ఒరిజినల్ ఉండాలి. చూసిరుగా అవపడుతుందిగా. ఇటువంటి ఆయిల్ లీకేజ్ ఏం లేదు. మనకు ఈ బాటం అనేది పిల్లర్లు అఫ్రాన్లు ఇవన్నీ ఒరిజినల్ ఉండాలి. కార్ అయితే ఒరిజినల్ ఉంది. ఇంకా మీకు క్లియర్ వీడియో చేస్తా. 4 రోజులు మనం తిరిగేది ఉంది. రేపు ఎల్లుండి తిరిగిన తర్వాత క్లియర్గా వీడియో చేద్దాం. ఓకేనా. కార్ అయితే ఇది. ఇంకా రేట్ కూడా ఏం డిసైడ్ చేయలే. మనం రేట్ డిసైడ్ చేద్దాం. ముందైతే మీకు వచ్చింది ఇది. మనకు కార్ని అయితే అమ్మకానికి మనకు అన్న తీసుకొచ్చి ఇచ్చిండు. అనంగా వచ్చిందంటే ఇది వచ్చేసి మనకు దగ్గర వరంగల్ నుంచి తీసుకొచ్చి ఇచ్చిండు అన్న అమ్మకానికి. అన్న మీ ఛానల్ పెట్టండి అమ్మండి అని. దీని రేట్ కూడా మనం డిసైడ్ చేస్తాం. ఇది ఇంకా 2 months పడిపోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. 2026 4th month వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. ఏసీ అయితే 50-60% వస్తుంది. ఎల్పిజి కూడా వర్కింగ్ ఉందన్నాడు అన్న. పడిపోతే టైర్స్ సీల్ టైర్లు ఉన్నాయి. 1 lakh రీడింగ్ తిరిగింది. పెట్రోల్ ఎల్పిజి 2 వర్కింగ్ ఉన్నాయి. కార్ అయితే ఇది. దీని రేట్ అనేది మనం డిసైడ్ చేద్దాం. ఇంకా డిసైడ్ చేయలేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది 1 year. పడిపోతే ఆర్సీ వ్యాలిడ్కి మీకు 13,000 అవుతుంది. 13,000 దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే మనం దీని రేట్ అనేది డిసైడ్ చేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం తిరిగేది ఉంది. మనం రేపు ఎల్లుండి తిరిగిన తర్వాత దీని కండిషన్ ఇంకా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు మనం దీన్ని లైవ్ వీడియో చేస్తా. ఓకేనా. చూసిరుగా ఇది కార్ అయితే. ఓకే. మన యూనో గారు చూసిరుగా. మన యూనో నెంబర్ కూడా లక్కీ నెంబర్ 8786786786. యాక్చువల్లీ ఈ నెంబర్ ఒకటి కావాలంటే మాత్రం 50,000 25,000 30,000 50,000 ఉంది. 8786 మా ఫ్యాన్స్ నెంబర్. మా ముస్లిమ్స్కి ఏంటంటే 786. ఇది వచ్చేసి మన ఇల్లు. ఇది మా స్ట్రీటు. చూసిరుగా. పడిపోతే ఇది వచ్చేసి మా మెయిన్ హౌస్ ఎంట్రన్స్. పర్వేజ్ ఫయాజ్ మినహాజ్. మా సైప్ పేరు అసలు పేరు పర్వేజ్ ఫయాజ్ మినహాజ్. ముగ్గురు. మా మినహాజ్ ఇది కొంచెం చేయి పెట్టి ఇరగొట్టిండు టైల్స్. ఇది వచ్చేసి మా మిస్సెస్ పేరు. నా పేరు ఫరీద్ అనమాట. మన సైప్ కాస్వాడ్ హౌస్ ఇది. చూసిరుగా. పైన కూడా రేకుల రూమ్ ఉంటుంది. పొట్టోడు ఇంతకుముందు మా పొట్టోడు ఉండేవాడిని కాల్ చేసి వెళ్ళిపోయారు. ఓకేనా. వీడియో అయితే చూసిరుగా. ఇది మనం తిరిగిన తర్వాత అప్లోడ్ చేస్తాం. ఉంటా రైట్ బస్ స్టాప్లోకి. ఏమైనా అయితే గుడ్ ఈవినింగ్.